తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి అదే రోజు ఉన్న ఆన్లైన్ రేటుకే మేము కొంటాము. గణేష్ గోల్డ్ బయర్స్. మా నంబర్ 9160556916. చెప్పినా కానీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళు బి పట్టించుకుంటలేరు మాకు. మరి అది కంప్లైంట్ ఇచ్చినాము 2-3 సార్లు, వాళ్ళు పట్టించుకుంటలేరు. ఈ లీడర్ చెప్పినాం, వీళ్ళు పట్టించుకుంటలేరు. మరి ఏం చేయాలనుకుంటున్నారు? వర్షం వస్తే ఏందన్న మీ పరిస్థితి? ఇప్పుడు మాది ఇంతవరకు నీళ్ళు వచ్చినాయి మాది, అట్లా బి ఉంటున్నాం ఇళ్ళల్లా. మరి అది బి చూస్తలేరు వాళ్ళు. ఓట్లు అంటారు, వస్తారు ఎలక్షన్ మమ్మల్ని ఓటేయి అంటారు, వస్తారు, అది చేస్తాం ఇది చేస్తాం. ఓడి ఎక్కడ తప్పు జరిగిందంటో నీ అంచనాలో? మరి ఓటర్ లీడర్ చేయట్లేదా లేకపోతే ఏంది? ఇదే కాదు, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళు ఎవరు పట్టించుకుంటలేడు. ఇదంతా అదంతా గాది చెత్తకుండి గాది పట్టించుకుంటారు, కానీ ఇది ఎందుకు పట్టించుకుంటలేదు సార్ అని మేము బి అడిగినాం. తర్వాత చేస్తాం అంటారు. అది తర్వాత లేదు, ఏది లేదు. మరి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా మళ్ళీ, ఇప్పుడు వచ్చేది మేము చేస్తూనే ఉన్నాం. అదే సార్, రేపు ఓటింగ్ వస్తారు, ఓటింగ్ వచ్చినప్పుడు ఓటే అన్నప్పుడు మేము చెప్తాం దాని. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నారు కదా మీరు, ఏంది ఈ 2 సంవత్సరాలు ఏమన్నా మార్పు జరిగిందా మీ బతుకుల్లో? మాకు ఒక పైసలు లేదు ఇక్కడ గోవా, ఒవ్వనికి ఏం లేదు ఇక్కడ. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు అంతా పూర్తిగా చేసారు. మంచిదానికి చెడ్డదానికి అది ఇది అంతా మంచిగా చేశారు. లాస్ట్కి వస్తే కాంగ్రెస్ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదు, 5 రూపాయల పని బిల్ లేదు. ఉచిత కరెంట్ అంటుండే రకరకాలు చెప్తుండే కదా, మరి 500కే ఓవన్కి ఇచ్చిండు, ఇచ్చేటోళ్ళకు మహిళలకు ఇచ్చిండు, మాకు ఇచ్చారు. అవన్నీ మాకేమి ఇవ్వలేదు. మరి ఈసారి ఎట్లుంటది అంటావు? మరి ఎవరికి వేసేటట్టుంది మీ ఏరియాలో అన్నా? ఇక నేనైతే చెప్పలేను దాన్ని, మేమైతే చెప్పలేము. నా అంజనాలు అయితే నాది లేదు, నేను వేయలేను. నాది లేదు. పోయిన సంవత్సరం నాది కట్ చేపించేసాడు, మా ఓటింగ్ లేదని. రేవంత్ రెడ్డి వచ్చి అదే పని చేసిండు. అందరి సగం మంది కట్ అయినాయి మా ఏరియాలో. ఎందుకు కట్ అవుతున్నాయి? అంటే ఇప్పుడు మీరు ఇక్కడే ఉండేవాళ్ళు కదా మీరు? మేము ఇక్కడనే ఉండేటోళ్ళం, ఇక్కడనే ఉన్నాయి. ఏమన్నా అంటే మీ ఓటు పైన ఉంది అంటారు, ఆడోది అంటారు, ఈడోది అంటారు, కట్ చేస్తారు. సొంతమే ఇది. మరి సొంత ఇల్లు మరి ఎట్లా ఇచ్చారు? మరి ఓటర్ ఐడి లేకుండా మరి ఇక్కడ సొంత ఇల్లు ఎట్లా ఇస్తారు? అన్ని చూపెట్టినా కానీ కాదన్నారు. కాదన్నప్పుడు వాళ్ళ ముంగట్న ఓటింగ్ ఇచ్చిన వాళ్ళ ముంగట్న బూతుల ముంగట ఇంటి పడేసి వచ్చిన. మరి నాకు ఓట్లు లేనప్పుడు నాకెందుకని చాలా మందికి అవన్నీ ఓనుకున్నాయో ఓనుకులేవో మనకైతే తెలియదు. మనం ఉంటే మనం రాలేదు, మరి తీసేసాం. దాని పరిస్థితి మేము చెప్పినాము, ఓడి పట్టించుకుంటలేడు. ఇప్పుడు వస్తారుగా మరి ఎన్నికలు అడగడానికి వస్తారు, వాళ్ళు నడుస్తారా ఈ రోడ్ల? అదేగా వచ్చినప్పుడు మేము అడుగుతాం, ఇది చేసి ఫస్ట్, తర్వాత మేము ఓటేస్తాం. లేకపోతే మీ జాగాలు మీరు ఉంటారు, మా జాగాలు మేము ఉంటాం. అది పరిస్థితి. ఎంత ఘోరమైన సిచ్యువేషన్. ఒకసారి దోమలు, రోగాలు వచ్చే పరిస్థితి. నిజంగా ఎవడైనా కానీ, ఒక మంత్రి గాని ఎవరైనా ధైర్యం చేసి మీరు ఇక్కడ ఒక రోజు ఇదే ఇల్లు ఇస్తావా మంత్రికి? ఎవరికైనా ఉంటానంటే ఇవి ఒకసారి వాళ్ళు ఉంటారు కదా, ఒక రోజు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. మరి వాళ్ళకు ఉంటే వాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఈ దోమలు ఏంది అనేది, రోగాలు అనేది అర్థమవుతుంది. వాళ్ళకి కిరాయి మాకు అవసరం లేదు, ఒక రోజు ఉంటే చాలు, మాకు అది తెలుసు. వాళ్ళకి అంతే. అది స్థానికులు చెప్తున్నారు, ఫ్రీగానే ఇస్తారంట. ఎవరైనా మంత్రులు ఒక రోజు ఇక్కడ బస చేస్తే మీకు క్లియర్ గా వీళ్ళ సమస్యలు ఏందని అర్థమవుతుంది. చూడండి ఎట్లా ఉంది పరిస్థితి. మీరు ఇక్కడ నమ్మ ఉండేది ఇంతేనా ఎప్పుడు? ఇది పరిస్థితి, గల్లీ పరిస్థితి ఇట్లా ఉంది. ఇది సిసి రోడ్, ఇది ఒక గల్లీ, ఇంట్లోకి వెళ్ళే గల్లీ. ఇది ఎంత ఘోరమైన సిచ్యువేషన్ చూడాలి. వాళ్ళ ఇంటి ముందు ఎప్పటి నుంచి అమ్మ ఇంతేనా ఇది పరిస్థితిగా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము? 30. మాకు చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. సిసి రోడ్ ఉండేది ఇక్కడ? సిసి రోడ్ ఉండే, అన్ని ఉండే. ఎప్పుడు ఇక వర్షం వస్తే ఇంకా అసలు నడవడానికి కూడా ప్లేస్ సరిపోదు. ఈ నాయకులందరూ ఏమైతారమ్మా? మీరు ఓట్లు వేసిన నాయకులు ఏం చేస్తారు? నాయకులు ఏం చేస్తారు? వాళ్ళు ఓట్లు అవసరం ఉన్నప్పుడే వస్తారు, తర్వాత వస్తారా అండి? ఎవరైనా రారు కదా, అంతే. ఇక ప్రాబ్లం చాలా సార్లు కంప్లైంట్ చేసిరు. ఆ చెరువు గురించి కూడా కంప్లైంట్స్ చేసిరు, బాగానే కంప్లైంట్ చేసిరు. అయినా కూడా వీళ్ళు చెయ్యరు. ఇక ఇది ఇలానే ఉంటది, వాళ్ళు పట్టించుకోరు సరే. మళ్ళీ ఉప ఎన్నికలు అంటారు కదా, మరి వస్తారు మళ్ళీ ఓట్లకి? ఓట్లకు వచ్చేస్తారు. ఇక ఓట్లకు వచ్చినప్పుడు సరే ఓకే అంటారు. అప్పటి వరకు అయితే ఎవరైనా అంతే కదా, ఓకే అంటారు. తర్వాత ఎవరు ఏమీ అనలేరు. ఇక ఇప్పుడు ఇంత డ్రైనేజ్ పక్కన ఉంది, ఇదంతా కూడా డ్రైనేజ్ వాటరే. మరి ఈ దోమలు, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఊకే ఫీవర్ వస్తూనే ఉంటది. ఇక వీళ్ళు ఇంకా మేము ఎక్కువ శాతం ఇక్కడ ఉన్నాం. ఇక మాకు మ్యారేజెస్ అయినాయి, ఇక మేము అక్కడే ఉంటాం కదా. ఇక మేము వచ్చినప్పుడల్లా ఇక మాకు ఇక్కడ ఫీవర్ అని, జలుబు అన్ని అవుతుంటాయి. ఇక మీరు చెప్పండి, కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు కదా, ఈ 2 సంవత్సరాలు మీకు కొత్తగా ఏమైనా జరిగిందా? షేక్పేటలో జరగలేదు.
మాకు తెలిసినంత వరకు అయితే ఏం జరగలేదు, అలానే ఉంది ఏరియా మొత్తం. ఏం లేదు, ఆ సిలిండర్ లేదు, ఏది లేదు, ప్రతి ఒక్కటి ఇలానే ఉంది. ఇక ఈ మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అండ్ వర్షాలు వస్తే మాత్రం అసలు బయటికి వెళ్ళలేము. అసలు ఇగో ఇక్కడ వరకు వచ్చేసాయి వాటర్, మొత్తం లోపలికి కూడా వచ్చేసాయి. తెలియదు కదా ఇక వాళ్ళు ఏం చేసారో. మనం చెప్పేది చెప్తాము, మనం చేసేది ఈ గేట్ అక్కడ లోపలికి అనేసి మనం చెప్పేది చెప్దాం, చేస్తాం, కంప్లైంట్స్ ఇస్తాం, ఫుల్ చేస్తాం, కానీ అప్పటి వరకే సరే సరే అంటారు, వెళ్ళిపోతారు ఇక అంతే. మీరు చెప్పండి అంటే ఏంది పరిస్థితి, ఏంది ఎట్లుంటున్నారు? 2-3 months అవుతుంది, మొత్తం ఇట్లనే వస్తారు, ఇట్లనే తీసుకొని వెళ్తారు, అంతేగాని ఇంకేం చేయలేరు అన్న. వాటర్ అయితే వర్షం వస్తే అయితే ఇక వాటర్ అయితే ఇక మొత్తం ఓవర్ఫ్లో మొత్తం వచ్చి ఇంట్లోకి వచ్చేస్తుంది. నైట్ పండుకోవాలన్నా 3-4 అవుతుంది, ఇక చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ప్రజాప్రభుత్వం అని చెప్తుండే కదా, మరి ప్రజలకు చేస్తుండ అంటారు కానీ ఏం చేస్తారు? నేను 10-15 years అవుతుంది ఇదే బాధ అన్న. ఇక్కడ ఉన్న వాళ్ళకి అయితే బయటికి వెళ్ళలేము, ఇక పనుల కోసం ఉండాల్సి వస్తుంది, అంతే తప్ప ఇంకేం లేదు. ప్రతిదీ ఏమందన్న, 0 బిల్లు లేదు మాకు, గ్యాస్ సిలిండర్ లేదు, ఏది రాదు. ఇక ఇస్తారు అంటారు కానీ మాకైతే రావట్లేదు అన్న. మరి ఎవరికి వస్తున్నాయి, ఎక్కడ వెళ్తున్నా తెలియదు. రోగాలు అయితే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, ఇంకా వాళ్ళకి కూడా ఇబ్బంది ఇక్కడ ఉన్న వాళ్ళకైతే. ఇక వెళ్తే ఇక బయటకు వెళ్ళి రెంట్ కట్టుకోవాలి. ఇక మనం చేసే 10,000కి ఇంకా రెంట్లు కట్టుకొని బతకాలంటే కూడా బతకలేము. ఇక అట్లా అయిపోయిన సిచ్యువేషన్ ఇక్కడ. ఇక్కడ కనీసం ఉంటారు కదా బీఆర్ఎస్ నాయకులు, లేకపోతే కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ఇదంతా మేమే క్లీన్ చేసుకుంటాం అప్పుడప్పుడు. మళ్ళీ వర్షం వచ్చింది అనుకో, ఇక యథావిధిగా మళ్ళీ వచ్చేస్తూనే ఉంటది. ఇక ఇక్కడ మొత్తం అదంతా తీసారన్న, కాలువల నుంచి ఆ చెత్త అదంతా ఏం తీసారు. ఇక అదంతా వర్షం వచ్చింది అనుకో, ఇప్పుడు కొంచెం వర్షం వచ్చినా ఇక మోర్ నిండిపోయి నీళ్ళన్నీ ఇటు వస్తాయి, ఇడ వంగుతుంది, ఈ మట్టి అంతా ఇటే వచ్చేస్తుంది. ఇక కడుక్కుంటేనే ఉండాలి, ఇక లేదంటే ఇట్లా నిండిపోతూనే ఉంటది. ఇక ఉప ఎన్నికలు అంటున్నారు కదా మళ్ళీ, ఇప్పుడు ఏంటి మరి ఏం పరిస్థితి ఎట్లుంటుంది? ఏం పరిస్థితి అన్న, ఏం చేస్తారో ఏమో. వస్తారు మరి అంతే, మరి వస్తారు అడుగుతారు కానీ ఇంకేం చేయాలి. ఎక్కడ చూడండి నాయకులు అందరూ ఇప్పుడు ఈడే కనపడతారు, కనిపిస్తారు. అవును, వాళ్ళని అడగండి మీరు, ఒక రోజు ఇక్కడ బస్ చేస్తారా? మొత్తం చేస్తారు. ఇక ఎవరన్నా వస్తారు కదన్న, ఇంకా అసలు చూడని కనీసం గల్లీలో మొన్న కూడా లేబర్ మినిస్టర్ వచ్చిండు, కనీసం ఆయన చుట్టుపక్కల చూడడానికి కూడా ఛాన్స్ ఇయ్యారు. తీసుకెళ్లిపోతూనే ఉంటారు. ఇక వాళ్ళకు కాంబైన్ ఉన్న వాళ్ళే తిరుగుతారు అంతే. రెంట్కి ఇవ్వండి ఒక మినిస్టర్ కి, అది ఒక మినిస్టర్ కి ఇది రెంట్కి ఇస్తే వాళ్ళు ఉంటే అర్థమవుతుంది కదా సిచ్యువేషన్. అవును, కానీ ఎవరంటారు ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చి ఉండాలంటే వాళ్ళు రెంట్ కి తీసుకుంటారా అండి? తీసుకోరు కదా. కానీ వాళ్ళు ఉంటారా? మనం ఉండమని చెప్పినా వాళ్ళు ఉండలేరు కదా. మేము ఇలాంటి పరిస్థితులు ఉండాలా అని ముందే వెళ్ళిపోతారు. చెప్పేదే మేము ప్రజల కోసం పని చేస్తాం అంటారు, మాటకైతే అంటారు, కానీ ఉండి ఎవరు చూస్తారు? ఎవరు చూడలేరు. అప్పటి వరకు అయితే ప్రస్తుతానికి అంటారు, వెళ్ళిపోతారు. తర్వాత చూస్తారా? చూడరు. మెయిన్ గా సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు, బాడీ గార్డ్స్ ఉంటారు, వాళ్ళే దొబ్బుకోబోతుంటారు ముందే. మరి ఇంకెవరు వెళ్ళనిస్తారు? మొన్న వచ్చిర్రు వాళ్ళు, ఇక్కడ వరకు వెళ్ళేసరికి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇక అసలు ఆ రోజు వచ్చిన రోజు కూడా వర్షం పడ్డది, ఇది కూడా అలానే ఉంది. కొంచెం చూడాలనుకుంటే చూడొచ్చు కదా, మరి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, చూడాలి ఎట్లా ఉంది పరిస్థితి ఏంది అని అర్థం చేసుకోవాలి, తెలుస్తుంది. మీరే చేస్తారు, అన్ని సౌకర్యాలు చేస్తారు, అన్ని క్రాకర్స్ అని అవి ఇవి చేస్తూనే ఉంటారు. అది చేసేది పరిస్థితి పట్టించుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టినా వీటికైనా మంచిగా ఉంటది కదా, సొల్యూషన్ అవుతుంది. ఆ సొల్యూషన్ కూడా పట్టించుకోకుండానే ఇక ఓట్ల గురించి అప్పటి వరకు సరే అమ్మా చేస్తామమ్మా, మీరు ఓటు వేయండి, మేము మీకు ఇంత ఇస్తాం, మేము ఇది చేస్తాము, కరెక్ట్ గా చేస్తాము అనే వాళ్ళే ఉండరు. అప్పటి వరకు అయితే కరెక్ట్ గా చేస్తాం అనే అంటారు. ఆల్రెడీ 10 years మేము పుట్టించిందంటే యాక్చువల్ గా ఇప్పుడు 25 years అవుతుంది. అప్పటి నుండి ఇదే పరిస్థితి మాకైతే. స్కూల్కి వెళ్ళడము వచ్చి కూడా మళ్ళీ ఇది క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఇంట్లోకి వాటర్ వస్తే ఆ వాటర్ క్లీన్ చేసుకోవాలి, నిద్ర ఉండదు. మళ్ళీ మార్నింగ్ లేసి స్కూల్కి వెళ్ళాలి, కాలేజీలకు వెళ్ళాలి, ఇట్లా ఉంటది. మాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ అనిపించదు, ఇక్కడ ఇది మీద ఇంట్రెస్ట్ అనిపించదు. లేవు, ఏవి లేవండి మాకైతే. 0 బిల్లు కూడా లేదు ఇప్పటి వరకు, అది కూడా లేదు. సిలిండర్ లేదు, 0 బిల్ లేదు, మాకే పథకాలు లేవు. బస్ ఒకటే ఫ్రీ అంతే. ఆ ఫ్రీ బస్ పెట్టి బస్ ఉపయోగం మీకు లేడీస్ కి, డైలీ వెళ్ళే వాళ్ళకైతే ఉపయోగం, డైలీ వెళ్ళని వాళ్ళకైతే ఏం ఉపయోగం ఉండదు. అయినా జెంట్స్ అప్పుడు కొంచెం
టికెట్ ఉన్నా కూడా డబ్బులు పెట్టినా కూడా కొంచెం రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మా సీట్లలో మీరెందుకు కూర్చున్నారా, మళ్ళీ ఇవ్వండి మీరు ఫ్రీయే కదా అంటున్నారు. ఇక అక్కడ గొడవ అయిపోతుంది. ఆయన ఈ లేడీస్ కూడా ఎట్లుంటారు, ఇక కొంచెం ప్లేస్ ఇవ్వండి అన్నా కూడా కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు. నువ్వేమన్నా డబ్బులు పెట్టినావా, నువ్వు ఫ్రీయే నేను ఫ్రీ అన్నట్టు అయిపోయింది పరిస్థితి.